వెల్కమ్ టు నేహా తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నా గార్డెన్లో ప్రజెంట్ ఉన్నటువంటి ఆకుకూరలు అయితే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేను ఆకుకూరలు వచ్చేసి గోంగూర, మెంతి ఆకు, చుక్కకూర, ఇంకా కొత్తిమీర, పాలకూర, తోటకూర, మునగాకు ఇవైతే వేశాను. మునగాకు ఒకసారి వేసామంటే ఇంకా అది మనము ఎంతైనా హార్వెస్ట్ చేసుకోవచ్చు కదా. మునగాకు మొక్క అయితే ఈ మాత్రం ఉందండి, చాలా లేత లేతగా వస్తుంది. రీసెంట్గా వేసిన ప్లాంటే మునగాకు. ఇంకా గోంగూర మాత్రం చాలా బాగా వస్తుంది, వర్షాలు కూడా పడుతున్నాయి కదా. సీడ్స్ నేను కొన్ని వేసాను, ఒక 7 or 8 వేసిన ప్రతి సీడ్ జర్మినేట్ అయ్యి గోంగూర కూడా చాలా బాగా హెల్దీగా గ్రీనిష్గా ఉంది. ఇంకా ఏ ఆకుకూరలు వేసానో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడ స్టార్టింగే మీకు చుక్కకూర కనిపిస్తుంది కదండి, ఇక్కడ ఒక్క సీడ్ వేసాను, ఇది మాత్రం వస్తుంది. ఇంకా వేరే టబ్బులో చాలా ఎక్కువగా గ్రో అయింది, మీకు అది చూపిస్తాను. చుక్కకూర వచ్చేసి ఇలా కూలర్ టబ్బులో అయితే వేసాను, పెద్ద పెద్ద ఆకులతోటి చాలా హెల్దీగా ఉందండి. చుక్కకూర సీడ్స్ వేసిన 21 days కంతా మనకి మాత్రం అయితే వచ్చేస్తుంది, హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఆకుకూరలు ఏవైనా ఎక్కువ టైం అయితే తీసుకోవండి, మనకి త్వరగానే వస్తాయి. 1 or 2 monthsకి. ఇంకా మెంతికూర అయితే 10 daysకే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. చుక్కకూర, పాలకూర కాస్త 1 month, 1.5 month అలా టైం అయితే పడుతుంది. చుక్కకూర 21 daysకి మాత్రం అయితే వచ్చేసిందండి, నాకు హార్వెస్ట్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉంది. మధ్యలో అక్కడక్కడ ధనియా సీడ్స్ వేయడం వల్ల కొత్తిమీర వచ్చింది. ఈ టబ్బులో వచ్చేసి పుదీనా అయితే వేసాను, ఎంత క్వాంటిటీ వచ్చిందో చూడండి, చాలా గ్రీనిష్గా కూడా ఉంది కదా. ఈ టబ్బు మొత్తం గ్రో అయిందండి. దీన్ని హార్వెస్ట్ చేయాలి, చేసి పుదీనాతోటి రోటి పచ్చడి అయితే చేయాలి. టుమారో హార్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు మనము గోంగూర మొక్కలు అయితే చూద్దాము. మెంతికూర వచ్చేసి నేను కింద కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే మెంతులు చల్లానండి, ఈ మాత్రం అయితే వచ్చింది. ఇది 10 days అయిన మెంతికూర అండి, సీడ్స్ వేసిన 10 daysకి ఇలా ఉంది, మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు. మెంతికూరను మనము 7 days 10 days నుంచే హార్వెస్ట్ చేసుకోవచ్చు. గోంగూర సీడ్స్ వచ్చేసి నేను కొన్ని వేసిన అన్ని జర్మినేట్ అయ్యి గ్రో అయ్యాయి అన్నాను కదా. ఇక్కడ ఒక 3 seeds వేసాను, 3 వచ్చాయండి. ఇంకొక టబ్లో కూడా వేసాను, అవి కూడా బాగా వచ్చాయి. ఇక్కడ ఇంకా కొన్ని చిన్న చిన్న సీడ్స్ చుక్కకూర, తోటకూర వేస్తే అవి కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. మీకు ఇంకొక టబ్లో ఉన్నవి గోంగూర ప్లాంట్స్ చూపిస్తాను. ఇక్కడ వేసానండి గోంగూర సీడ్స్, ఇదిగోండి, ఇది జూమ్లో చూపిస్తా. ఇది కాస్త హైట్ బాగానే గ్రో అయింది, ఈ మాత్రం వచ్చింది. అక్కడ వేసిన టబ్లో మాత్రం కొంచెం ఇంకా చిన్న సైజు ఉన్నాయి, ఇంకా గ్రో అవుతే కానీ మనం హార్వెస్ట్ చేయలేం. ఇందులో ఒక 5 seeds ఏమో వేస్తే ప్రతి సీడ్ జర్మినేట్ అయ్యి గోంగూర కూడా చూడండి భలే గ్రీనిష్గా ఉంది కదా, హెల్దీగా ఉంది. కొత్తిమీర వచ్చేసి నేను ఇక్కడ ఒక కూలర్ టబ్బులో అయితే వేసాను, బాగానే వస్తుందండి కొత్తిమీర కూడా. మాకి సరిపడా ఒక కూలర్ టబ్బులో అయితే వేసాను. టబ్బు వెడల్పుగా ఉండడం వల్ల ఇలా గుబురుగా పెరిగి చాలా బాగా వస్తుంది కొత్తిమీర. ఇది ఇంకా చాలా గుబురుగా పెరుగుతుందండి, మీకు స్టార్టింగ్ కాబట్టి ఇలా కనిపిస్తుంది, ఇంకాస్త పెరుగుతుంది. మునగ చెట్టు వచ్చేసి నేను బయట వేసానండి, చెప్పాను కదా చిన్న సైజు మొక్క అని, ఈ మాత్రం ఉంది మునగ మొక్క. మునగాకు మనం ఎంత హార్వెస్ట్ చేసుకున్నా వస్తూనే ఉంటుంది కదా. నేను వీక్లీ 6 days అయితే ఏదో ఆకుకూర పెట్టి పప్పు చేస్తూ ఉంటాను. మునగాకు ఒక డే, పాలకూర, చుక్కకూర, మెంతి ఆకు, తోటకూర ఇలా. ఇందులో వచ్చేసి కొన్ని తోటకూర సీడ్స్ అయితే వేసాను, ఇదిగోండి, ఇవంతా తోటకూర. ఇక్కడ ఇంకా ఇటు సైడ్ అంతా వేసాను.
ఇదిగోండి తోటకూర కూడా చూడండి, ఇందులో చాలా మొక్కలు పెట్టాను. బెండ మొక్కలు, మిర్చి, తోటకూర, దొండపాదు. టబ్బు పెద్దగా ఉంది కదా, ఇక్కడ ఇక్కడ ఈ మటుకు తోటకూర అయితే వేశాను. తోటకూర కూడా బాగా వస్తుంది. అక్కడక్కడ చుక్కకూర పెట్టాను. ఇదిగోండి చుక్కకూర లీవ్స్ కూడా ఇలా పెద్ద పెద్ద ఆకులతోటి. ఇంకా వేరే టబ్బులో కూడా పెట్టాను చుక్కకూర, మీకు అది కూడా చూపిస్తా. ఇందులో పాలకూర అయితే వేశాను. ఇదిగోండి రీసెంట్గానే వేసిన సీడ్స్ కాబట్టి ఇలా అన్నీ జర్మినేట్ అయ్యాయి. ఇలా రో వైజ్గా వేశాను. ఒక 5 లైన్స్ వేసాను. కార్నర్లో మిర్చి ప్లాంట్స్ పెట్టాను. ఇక్కడంతా పాలకూర సీడ్స్. ఇదండి ఈరోజు వచ్చేసి నా గార్డెన్లో ప్రజెంట్ పెంచుతున్న ఆకుకూరలు అయితే చూపించాను కదా. చుక్కకూర, పుదీనా చూసారు కదా ఎంత క్వాంటిటీ ఉందో. అవి కూలర్ టబ్స్లో వెడల్పుగా ఉన్న వాటిలో వేయటం వల్ల చాలా ఎక్కువగా అయితే ఉందండి. ఆకుకూరలకి మనము అలా వెడల్పుగా ఉన్న వాటిలో వేసుకోవడం వల్ల ఎక్కువగా గ్రో అవ్వడానికి ప్లేస్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది అలా టబ్స్లో గ్రో చేయడం. ఇంకా పాలకూర అయితే రీసెంట్గా వేసినది కదా, 1 వీక్ అలా అవుతుంది కాబట్టి సీడ్ ఇప్పుడే జర్మినేట్ అయింది. జస్ట్ ఈ మాత్రమే ఉంది పాలకూర. వర్షాలు పడడం వల్ల ఆకుకూరలు కూడా చాలా గ్రీనిష్గా హెల్దీగా ఉన్నాయండి. పెస్ట్ అయితే నా ఆకుకూరలకి వేటికి అటాక్ అవ్వలేదు, అన్నీ చాలా హెల్దీగా ఉన్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆకుకూర అయితే పెడతాను. ఒకరోజు తోటకూర, ఒకరోజు గోంగూర, ఒకరోజు మెంతి ఆకు, ఒకరోజు చుక్కకూర, పాలకూర. అలా నేను వీక్లీ 6 డేస్ అయితే కంపల్సరీ దాల్ రెసిపీ చేస్తాను. అది కూడా ఆకుకూరతోటే చేస్తాను. ప్లెయిన్గా ఆకుకూర లేకుండా పప్పు చేయడం అనేది రేర్ అండి, దాదాపుగా జరగదు. పిల్లలకి అలా ఆకుకూరతోటి చేసే దాల్ రెసిపీ కావాల్సినంత ప్రోటీన్స్, విటమిన్స్ అందుతాయి. చాలా హెల్దీ కదా. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.